పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వరకు పవిత్ర వచనములు. ఆ దినములలో మరియమ్మ యూదాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను? నీ వందన వచనంలో నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఆగమన కాలములో చివరి రోజుల్లో మనమున్నాం. క్రిస్మస్ పండగ కూతవెట్టు దూరంలో ఉంది. దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ప్రభు జననానికి ముందు సువిశేషాలలో, ముఖ్యంగా లూకా సువార్తలో బాప్తిస్మ యోహాను గారి యొక్క జననాన్ని మనం చదువుకుంటాం. బాప్తిస్మ యోహాను జననం అనంతరం వెంటనే మనకి సువార్తల ప్రకారం చూస్తే ప్రభు యొక్క జననం జరుగుతుంది. కాబట్టి మనం కూడా క్రిస్మస్ పండుగ సిద్ధపడుతున్న సమయంలో ఆ బాప్తిస్మ యోహాను జననం సమయంలో అంతకుముందు జరిగిన సంఘటనను ధ్యానం చేయాలని శ్రీసభ ఇదిగో ఈ వాక్యాలు మనకిస్తూ ఉంది. అయితే ప్రియులారా, క్రీస్తు ప్రభు జననానికి ముందు మరియ తల్లి ఎలిజబెత్తమ్మ, జకరియా, బాప్తిస్మ యోహానుల మధ్యలో జరిగిన సంఘటనను మనం ధ్యానం చేయటం ద్వారా మనం క్రీస్తు ప్రభు యొక్క జననానికి, జన్మదినోత్సవానికి సిద్ధపరచుకుంటాం. ఈనాడు ముఖ్యంగా మనం ఈ వాక్య పరిచర్యలో మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించేటువంటి ఘట్టాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఘట్టానికి అంతటి కూడా ఉపాద్ఘాతముగా ప్రియులారా, ప్రారంభంగా ఒక్క విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, గొప్ప వేదశాస్త్ర పండితుడైనటువంటి లౌరెంటీన్ అనేటువంటి వేదశాస్త్ర పండితుడు ఏమంటాడు అంటే, పాత నిబంధన ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దివ్య మందసానికి మరియ తల్లికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని పలుకుతాడు. పాత నిబంధన దివ్య మందసానికి మరియ తల్లికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని పలుకుతాడు. పలికి 2 సంఘటనలను పోల్చి చూపిస్తాడు. పాత నిబంధన దివ్య మందసానికి మరియ తల్లికి దగ్గర బంధం ఉంది, పోలికలు ఉన్నాయని పలికి 2 సంఘటనలను ముఖ్యంగా అతను ఉటంకిస్తాడు. మొదటిది ఏమిటి అంటే, దావీదు కాలంలో ఫిలిస్టీల నుండి దేవుని యొక్క మందస్సాన్ని విడిపించుకొని తెస్తున్న సమయంలో జరిగినటువంటి సన్నివేశము, మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి సన్నివేశము, ఈ రెండింటినీ కూడా పోల్చి మనకు చూపిస్తాడు. చూపిస్తూ అదిగో ఆ దివ్య మందస్సం విషయంలో ఏదైతే జరిగిందో మరియ తల్లి విషయంలో కూడా అదే జరుగుతుంది అంటాడు. వాక్యాన్ని చదువుకుంటే సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో పిల్లారా మనందరికీ పరిచయం అన్నటువంటి వాక్యం, దేవుని యొక్క దివ్య మందస్సాన్ని ఫిలిస్టీలు తీసుకొని వెళ్ళారు. ఆ దివ్య మందస్సం వలన వాళ్ళకి మేలు కంటే కీడుకు జరుగుతుంది కాబట్టి ఈ దివ్య మందస్సం మనకు వద్దు అని ఇశ్రాయేలులకు పంపించి వేశారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఘట్టం, ఉజ్జా అనేటువంటి వాడు దివ్య మందస్సం ఎద్దుల బండి మీద నుంచి కింద పడుద్దని అపరిశుద్ధమైన హస్తాలతోటి తాకినప్పుడు
అతను శాపం పాలైపోయి అక్కడికక్కడే మరణిస్తాడు. ఆ సందర్భంలో దావీదు మహారాజు పలికిన మాటని మీ ముందుంచుతాను ప్రియులారా. ఒక్కసారి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. దావీదు యావేకు భయపడి దైవ మందస్సమును కొనిపోవుట ఎలా అని అనుమానపడెను. దైవ మందస్సమును తన ఇంటికి తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను చూశాడో, దేవుని యొక్క శక్తిని చూశాడు, ఉజ్జాని అపవిత్రంగా ఉన్నప్పుడు చంపివేశాడు, అపవిత్రంగా అకారణం చేత మందస్థాన్ని తాకితే చంపివేశాడని తెలిసినప్పుడు ఏమంటున్నాడంటే, దైవ మందస్థము తన ఇంటికి కొనిపోవుట ఎలా అని భయపడ్డాడు పిల్లారా. ఈనాడు ఎలిజబెత్తమ్మ కూడా ఇటువంటి మాటలే పలుకుతుందండి వాక్యములో. ఏమనంటుంది అంటే, లూకా సువార్త 1వ అధ్యాయం 43వ వచనములో, నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. జాగ్రత్తగా పోలికను చూడండి పిల్లారా. దివ్య మందస్సాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకుంటూ వస్తున్న సమయంలో దావీదు ఉజ్జా అనేటువంటి వాడు అపవిత్రంగా అపరిశుద్ధంగా దాన్ని తాకినప్పుడు ఉన్నవాడిని ఉన్నట్లుగా శపించినప్పుడు మరణించాడు. అది చూసినటువంటి దావీదు దివ్య మందస్సాన్ని నా ఇంటికి కొనిపోవుట ఎలా అని ప్రశ్నిస్తే, ఎలిజబెత్తమ్మ నా ప్రభువు తల్లి నా ఇంటికి వచ్చుట ఎలా, నాకెంత భాగ్యము అంటుంది పిల్లారా. అయితే ఇక్కడ ఆ తరువాత జరిగిన సంఘటనలే ముఖ్యమైనటువంటివి. ఏమిటి అంటే, దావీదు రాజు తన ఇంటికి కొనిపోవుట ఆపివేసి హిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంటికి పంపించాడు. కొన్ని దినాలలోనే మందస్సము కారణముగా ఒబేదెదోము తన ఇంటి వారు తన పాడి పంటలు కూడా ఆశీర్వదించబడ్డాయి, అభివృద్ధి చెందాయి, దేవుని కృపకు నోచుకున్నాయి. ఇక్కడ కూడా ఎలిజబెత్తమ్మ ప్రియులారా, మరియ తల్లి రాకడ వలన నూతన దివ్య మందస్సమైనటువంటి మరియమాత రావటం వలన తాను, తన గర్భములో పెరుగుతున్న బిడ్డడు, తన కుటుంబము ఆశీర్వదించబడింది. చాలా గొప్ప పోలిక ప్రియులారా. వాక్యాన్ని మనం చదువుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు మనకు బోధపడుతున్నాయి. మొదటిగా, మరియమాత యొక్క సందర్శన ద్వారా, మరియమాత యొక్క వందన వచనముల ద్వారా మొదటిగా ఎలిజబెత్తమ్మ దీవించబడింది. రెండవదిగా, గర్భములో పెరుగుతున్నటువంటి బాప్తిస్మ యోహాను గారు దీవించబడ్డారు. మూడవదిగా, తన కుటుంబం యావత్తు కూడా దీవించబడింది, ఆశీర్వదించబడింది. నాకు దేవుడు అదృష్టవశాత్తు నాకు ఇచ్చినట్టు అదృష్టాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్ళటం జరిగింది. ఈ మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించినటువంటి ఆ ఇంటికి కూడా వెళ్ళాను. ఎక్కడైతే మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించి ఆమెతో పాటు 3 నెలల పాటు ఉండి పరిచర్యలు చేసి బాప్తిస్మ యోహాను జన్మించిన తర్వాత ఇదిగో మరియ తల్లి తిరిగి వచ్చిందో ఆ ప్రాంతంలో నేను తిరగటం జరిగింది, ఆ ప్రాంతంలో నేను వెళ్ళటం జరిగింది ప్రియులారా. ఇక్కడ జరుగుతున్న అద్భుతాలను మనం చూద్దాం ప్రియులారా. ఏమిటి అంటే, మొదటిగా ఎలిజబెత్తమ్మ, బాప్తిస్మ యోహాను కుటుంబం కూడా దీవించబడుతుంది. రెండవది, అతి ముఖ్యమైనటువంటిది, గాబ్రియేలు దేవదూత జకరియాతో పలికినటువంటి వాగ్దానం అనేటువంటిది నెరవేర్పు జరుగుతుంది ఇక్కడ. ఏమిటి? లూకా సువార్త 1వ అధ్యాయం 15వ వచనములో గాబ్రియేలు దూత జకరియా దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నీకు పుట్టబోయేటువంటి బాప్తిస్మ యోహాను తల్లి గర్భములో ఉండగానే పవిత్రాత్మ చేత నింపబడతాడు అని 15వ వచనములో 1వ అధ్యాయం లూకా సువార్తలో ప్రకటించబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనములో ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మన చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేసెను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. బాప్తిస్మ యోహాను గారు తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడింది.
ఇక్కడ ప్రియులారా అతి ముఖ్యమైన మాటను మీ ముందుంచుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏమిటి అంటే లూకాసు వార్త 1:43 నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. దీనిలో చాలా నిగూఢ రహస్యాలు ఉన్నాయి, వేద సత్యాలు ఉన్నాయి ప్రియులారా. బైబిల్ గ్రంథమే స్పష్టంగా మరియ తల్లిని ప్రభువు తల్లి, దేవుని తల్లి అని పునరుద్ఘాటిస్తూ ఉంది. ప్రభువు తల్లి అని పలుకుతుంది. నా ప్రభువు తల్లి, ఇది ఏ బైబిల్లో చూసినా ప్రభువు తల్లి అనే ఉంటుందండి. ప్రొటెస్టెంట్ బైబిల్లో చూసినా నా ప్రభువు తల్లి అనే ఉంటుంది. ఇక్కడ ఇంత స్పష్టంగా ఎలిజబెత్ అమ్మ, ఒక పునీతురాలు, బాప్తిస్మ యోహాను గారి తల్లి అయినటువంటి ఎలిజబెత్ అమ్మే స్వయముగా మరియ తల్లిని నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి అని పిలుస్తున్నప్పుడు మనము స్పష్టంగా మరియ తల్లి మమ్మాటికి దేవుని తల్లి, ప్రభువు తల్లి అని అంగీకరించక తప్పదు ప్రియులారా. ఒకవేళ ఎవరైనా కానీ దానికి విరుద్ధంగా బోధిస్తే వారు బైబిల్ వ్యతిరేకి, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకి అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మరియమాతను గురించి ప్రియులారా ఈ ఎలిజబెత్తమ్మ పలికిన మాటలు ఏమిటి అంటే, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఈ సందర్భంగా లూకాసు సువార్తలో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను పిల్లారా. లూకాసు సువార్త 11:27, 28 వచనాలలో యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి స్త్రీలలో ఒక ఆవిడ లేచి ఎలుగెత్తి ఈ విధంగా ప్రకటించింది, అయా నేను కన్న గర్భము, నేను మోసిన గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తన్యములు ధన్యమైనవి అని పలుకుతుంది. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ వాక్యానుసారముగా జీవించినటువంటి వారు అంతకంటే ధన్యులు అని పలుకుతాడు. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఒక స్త్రీ స్పాంటేనియస్గా పవిత్రాత్మ ప్రేరణతోటి పలికిన మాట ఏమిటి అంటే, లూకాసు వార్త 11:27 ఆయన అట్లు పలికినప్పుడు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని పలుకుతున్నారు. ఇక్కడ ఆ స్త్రీ పలికినటువంటి మాటలని ప్రభువు ఖండించటల్లా, నాకు జన్మనిచ్చిన తల్లి ధన్యురాలు కాదు అంటలేదు, అదేవిధంగా నాకు పాలిచ్చినటువంటి ఆ తల్లి ధన్యురాలు కాదు అంటలేదు. మరియమాత యొక్క ఔన్నత్యాన్ని ఇంకా పెంచుతున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ఏ విధంగా? అమ్మ నన్ను కనడం ద్వారా మాత్రమే, నాకు పాలివ్వటం ద్వారా మాత్రమే నా తల్లి ధన్యమైంది కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించింది కాబట్టి నా తల్లి ఇంకా ధన్యురాలు అని పలుకుతున్నాడు. ఎలిజబెత్ అమ్మ ఏమనంటుందంటే మరియ తల్లి గురించి, లూకాసు వార్త 1:45 ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇక్కడ ధన్యురాలను పలుకుతుంది ఎలిజబెత్ అమ్మ, అక్కడ స్త్రీ ధన్యురాలంటుంది, ప్రభువు ధన్యురాలంటున్నాడు. ఆ తరువాత ప్రభు యొక్క వాక్కులు పాటించింది ఎవరిక్కడ? మరియ తల్లి. లూకాసు వార్త 1:38 అంతటా మరియమ్మ, నేను ప్రభువు దాస్తురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించింది. ప్రియులారా, ఈనాడు ప్రియులారా మరొక చిన్న అంశాన్ని కూడా మీతో ధ్యానం చేయాలి కలిసి అని ఆశపడుతున్నా. ఏమిటి అంటే, ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేశాను. లూకాసు వార్త 1:41 బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనందం క్రీస్తు ప్రభువులో ఉంది, రానున్న మెస్సయ్యాలో ఉంది. ప్రభువును తల్లి గర్భములో ఉండగానే, మరియ తల్లి గర్భంలో ఉంటే మెస్సయ్యాను చూచి ఆనందముచే గంతులు వేశాడు. బాప్తిస్మ యోహాను గారి యొక్క పరమానందం యేసయ్యలో ఉంది.
ఈ లోక సంబంధమైన వస్తువులలో, ఈ లోక సంబంధమైన అలంకరణలో లేదండి. ప్రభువు మరియ తల్లి గర్భములో ఉండి తన దగ్గరికి రాగానే ఆయన అది అనుభవించగలిగాడు, ప్రభు యొక్క పరమానందాన్ని. క్రిస్మస్ పండగలో నీ ఆనందం దేని వలన? కేకుల వలననా, క్యాండిల్స్ వలననా, లేకపోతే క్యారల్స్ వలననా, లేకపోతే క్రిబ్బుల వలననా, లేక క్రైస్ట్ వలననా? అన్నీ సీలే. నీ ఆనందం దేనిలో ఉంది? నీ సంతోషం దేనిలో ఉంది? బాప్తిస్మ యోహాను గారి యొక్క ఆనంద రహస్యం, పరమానంద రహస్యం క్రీస్తు ప్రభువులో, ఆ మరియ తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ చిన్నారి బాలయేసులో ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయములో మరొకసారి ప్రియులారా బాప్తిస్మ యోహాను గారు అంటారు. ఏమిటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 28వ వచనములో, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడననియు నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు. నేను క్రీస్తును కాదు, మీతో చెప్పాను. నేను పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని సొత్తు, పెండ్లి కుమారుని మిత్రుడు అతని చెంత నుండి అతను చెప్పినట్లుగా చేయును. అతని స్వరమును వినినప్పుడు మిక్కిలి ఆనందము పొందును. ఈయన ఆనందము ఇప్పుడు పరిపూర్ణమైనది అని పలుకుతున్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. బాప్తిస్మ యోహాను గారు అంటున్నారు, నా ఆనందం ఇప్పుడు పరిపూర్ణమైంది. ఎప్పుడు? క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు పరిపూర్ణమైంది అంటున్నాడు. ఎందుకంటే బాప్తిస్మ యోహాను చనిపోయే సమయం వచ్చింది, ఈ లోకాన్ని వీడే సమయం వచ్చేసింది. పరిపూర్ణమైపోయింది ఆయన యొక్క పరమానందం. ఎవరిలో? యేసయ్యలో, పెండ్లి కుమారునిలో. ఎక్కడ ప్రారంభమైంది? పరిపూర్ణంగా ఎక్కడ ప్రారంభం కావాలి కదా, తల్లి గర్భములో ప్రారంభమైంది. ప్రియులారా, ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, నీ ఆనందం ఎవరిలో ఉంది? ఈ పై ఆడంబరాలలో ఉందా, లేక ఆ పశువుల కొట్టంలో జన్మించినటువంటి ఆ చిన్నారి బాలయేసు ఇచ్చేటువంటి ఆ నిజమైనటు పరమానందంలో ఉందా? ప్రభువు జన్మించినప్పుడు దేవుని యొక్క దూతలు పాడినట్లు పాట ఏమిటి పిల్లారా? మహోన్నత స్థలంలో దేవునికి మహిమ, భూలోకములో ఆయన అనుగ్రహమునకు పాత్రులుగా అందరూ శాంతి సమాధానం. అదేవిధంగా దేవదూత గొలవలతో పలికిన మాట, దేవదూత వారితో ఇట్లు పలికెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారం మీకు తెలియజేయుదును. ఈ పరమానందం ఎవరిలో మనం వెతకాలి? లోకంలో వెతికితే దొరకదో, అశాశ్వతమైనటువంటిది. లేకపోతే లోక సంపదలలో వెతికామనుకో, అశాశ్వతమైనటువంటిది. వ్యక్తుల్లో వెతికామనుకో అశాశ్వతం. వాళ్ళతోటి బంధాలు వద్దు అంటల్లా, అనుబంధాలు వద్దు అంటల్లా. కానీ నిజమైన ఆనందం ప్రియులారా ఆయనలో మాత్రమే, ఆయన మాత్రమే ఇవ్వగలడు పరమానందం. బాప్తిస్మ యోహాను మనకు నేర్పిస్తున్నాడు. ఈ రోజున క్రిస్మస్ పండగకి ముందు దినాలలో ఈ ఘట్టాలను మనం ధ్యానం చేస్తాం ప్రియులారా. నిదానంగా ధ్యానం చేసుకుంటూ మనం ప్రభు యొక్క ఆ క్రిస్మస్ ఆనందంలో పాలు పంచుకుంటాం క్రిస్మస్ పండగ రోజున. ఈనాడు మనం ఎలిజబెత్తమ్మను, బాప్తిస్మ యోహాను గురించి ధ్యానం చేస్తుండగా మనందరము కూడా ఆ ప్రభువులో మన పరమానందాన్ని పొందుకోవటానికి, బాప్తిస్మ యోహాను పొందుకున్న పరిశుద్ధాత్మను మనం కూడా పొందుకోవడానికి, ఎలిజబెత్తమ్మ మరియత్తలను గౌరవించిన రీతిగా మనం కూడా గౌరవించటానికి కావలసిన శక్తిని, ఆ చిన్నారి బాల యొక్క ఆశీర్వాదాలు మనకు దయచేయమని తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. మరికొన్ని దినాలలో నీ జననాన్ని మేము ధ్యానించుకోబోతుండగా, నీ జనన మహోత్సవాన్ని మేము కొనియాడుకోబోతుండగా, ఈనాడు మీరు మాకు తల్లి గర్భములో ఉండే మీరు బాప్తిస్మ యోహానును పలకరించారు. బాప్తిస్మ యోహాను పైకి పరిశుద్ధాత్మ శక్తితో నింపారు. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మాపై కూడా ఆ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి. అమ్మా తల్లి మరియమాత, ఈనాడు మీరు నూతన నిబంధన మందస్సముగా నీ కుమారుడైన దేవుని కుమారుణ్ణి గర్భములో మోసుకుంటూ వెళ్ళారు.
మమ్మల్ని కూడా సందర్శించండి అమ్మా, మా కోసం ప్రార్థించండి అమ్మా. ఎలిజబెత్తమ్మను బాప్తిస్మ యోహానుని ఎటువంటి పరమానందముతో నింపావో అటువంటి పరమానందముతో మమ్ము కూడా నింపండి తల్లి, మా కోసం ప్రార్థన చేయండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేయమని వేడుకుంటున్నాము తల్లి. ప్రత్యేకమైన రీతిలో ఓ యేసురాజా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నిజమైన శాంతిని దయచేయమని, ఏ యూట్యూబ్ క్రింద మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని మెసేజ్లు ఉంచుతున్నటువంటి వారందరూ ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.